హాయ్ హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీస్లో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ఎలాంటి కలెక్షన్స్ సాధించి ఏ ప్లేస్లో ఉందో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ 27.86 కోట్ల షేర్ సాధించి టాప్ ప్లేస్ లో ఉండగా, గ్రాండ్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి 25.84 కోట్ల షేర్ సాధించి టాప్ 2 లోను, గ్రాండ్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ 18.05 కోట్ల షేర్ సాధించి టాప్ 3 లోను, సూపర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన RRR మూవీ 17.17 కోట్ల రేంజ్లో షేర్ సాధించి టాప్ 4 లోను, గ్రాండ్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి 2 14.6 కోట్ల షేర్ సాధించి టాప్ 5 లోను, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట 12.06 కోట్ల షేర్ సాధించి టాప్ 6 లోను, ఇక విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాము 11.91 కోట్ల షేర్ సాధించి టాప్ 7 లోను, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం 11.6 కోట్ల షేర్ సాధించి టాప్ 8 లోను, స్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య 11.42 కోట్ల షేర్ సాధించి టాప్ 9 లోను, కన్నడ హీరో యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 10.80 కోట్ల షేర్ సాధించి టాప్ 10 లోను, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం 9.67 కోట్ల షేర్ సాధించి టాప్ 10 లోను, గ్రాండ్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో 9.60 కోట్ల షేర్ సాధించి టాప్ 12 లోను, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు 8.67 కోట్ల షేర్ సాధించి టాప్ 13 లోను, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి 8.34 కోట్ల షేర్ సాధించి టాప్ 14 లోను, నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 8.30 కోట్ల షేర్ సాధించి టాప్ 15 లోను, అలాగే ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన డీజే దువ్వాడ జగన్నాథం 6.67 కోట్ల షేర్ సాధించి టాప్ 16 లోను, నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి 7.25 కోట్ల షేర్ సాధించి టాప్ 17 లోను, నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాక్కు మహారాజా 7.21 కోట్ల షేర్ సాధించి టాప్ 18 లోను, టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత 7.20 కోట్ల షేర్ సాధించి టాప్ 19 లోను, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప పార్ట్ 1 6.92 కోట్ల షేర్ సాధించి టాప్ 20 లోను, మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి 6.90 కోట్ల షేర్ సాధించి టాప్ 21 లోను, నేచురల్ స్టార్ నాని నటించిన దసరా 6.72 కోట్ల షేర్ సాధించి టాప్ 22 లోను, గ్రాండ్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి పార్ట్ 1 6.54 కోట్ల షేర్ సాధించి టాప్ 23 లోను, టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ 6.47 కోట్ల షేర్ సాధించి టాప్ 24 లోను, నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమ్ పుత్ర శాతకర్ణి 6.14 కోట్ల షేర్ సాధించి టాప్ 26 లోను, తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ 6 కోట్ల షేర్ సాధించి టాప్ 27 లోను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు 5.82 కోట్ల షేర్ సాధించి టాప్ 28 లోను, విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ నటించిన F2 మూవీ 5.70 కోట్ల షేర్ సాధించి టాప్ 29 లోను, టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా పార్ట్ 1 5.56 కోట్ల షేర్ సాధించి 13 లోను ఉన్నాయి. మరి ఈ మూవీస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు అయితే 28 ప్లేస్ లో ఉండగా, మరి ఇక ముందు వచ్చే మూవీస్ ఏ ప్లేస్ లో ఉంటాయో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.